8 నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని 8 నుంచే మహిళలకు ఆరోగ్య పరీక్షలైతే చేయబోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ డయాగ్నాస్టిక్స్ కేంద్రాల ద్వారా మహిళలకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది మహిళలు హెల్త్ ప్రొఫైల్ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయన మాట్లాడారన్నమాట. 99 రోజుల కార్యక్రమంపై ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఈ నెల 6 నుంచి జూలై 12 వరకు కూడా వైద్య ఆరోగ్యపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఆసుపత్రిలో రోజువారీ వైద్య సేవలకు ఆటంకం లేకుండా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలను అమలు చేయాలని చెప్పారనమాట. తొలి దశలో మార్చి 6 నుంచి 31 వరకు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సంక్షేమంపై కృషి చేస్తారని చెప్పారు. రెండో దశలో ఏప్రిల్ 1 నుంచి 15 వరకు అసాంక్రమిక వ్యాధులను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు అయితే ఉంటాయని చెప్పారు. మూడో దశలో ఏప్రిల్ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్యంపై దృష్టి సారిస్తాం. నాలుగో దశలో మే 16 నుంచి జూన్ 12 వరకు పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరిస్తామని చెప్పేసి అన్నారు. సో ఏది ఏమైనా మహిళలకు 30 రకాల పరీక్షలు అయితే ఉచితంగా చేయబోతూ ఉన్నారనమాట తెలంగాణలోని 8వ తారీఖు నుంచి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం